నేను నిన్న ఒక ఊరికి పోయినా, నర్సాపూర్ మండలంలో ఒక గ్రామానికి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంది, కేసీఆర్ గారు ఊరూరికి ట్రాక్టర్ కొనిస్తే డీజిల్ కు డబ్బులు లేక ట్రాక్టర్ 20 రోజుల నుంచి మూలకు పడ్డది. చెత్త సేకరణ ఆగిపోయింది గ్రామాల్లో. ఈ విషయాన్ని నేను దారి మధ్య వెళ్తుంటే దాన్ని దృష్టికి తీసుకొస్తే నిన్న పంచాయత్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చిండ్రు. అంటే తప్పు నీది, పాపం శిక్ష పంచాయతీ సెక్రటరీగా. ఆమె ఏం చేస్తుంది, 80,000 రూపాయల పంచాయత్ సెక్రటరీ గారు అప్పులు చేసి పెట్టిండ్రు. ఆ ఒక్క అమ్మాయి కాదు, రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు అప్పుల పాలైపోయినరు. రాష్ట్రంలో సగం ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. నా మాట TV9 ద్వారా గ్రామాల్లో ఉండే ప్రజలు వింటున్నారు కదా, వాళ్ళకి తెలియదా? ఎన్నో గ్రామాల్లో 10, 20, 30 రోజులు 2 నెలల నుంచి ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. చాలా గ్రామాల్లో వారానికి ఒక్క రోజు మాత్రమే ట్రాక్టర్ నడుస్తున్నది. ఇలా బుగ్గలు పోతే బుగ్గలు వేయక నెల రోజుల నుంచి 2 నెలల నుంచి చీకట్లో గ్రామాలు ఉన్నాయి. డబ్బులు లేవని పంచాయతీ సెక్రటరీలు కాలిపోయిన బుగ్గలు కూడా వేయని పరిస్థితి ఉంది. పగిలిపోయిన పైపులు అతకని పరిస్థితి ఉన్నది. ఇలా నీకు పాలన చేతగాక మార్పు మార్పు అంటే చీకట్లు మార్చినావు, ట్రాక్టర్లు పనిచేయకుండా చేసినావు. ఇదేనా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా